హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఉడకబెట్టుకొని ఎగ్లు తింటాం, కానీ ఇట్లా అయితే కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదైతే డాబా స్టైల్లో ఎగ్ కర్రీ అనమాట. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనకి ఎన్ని కావాలన్నా గుడ్లు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు పోసుకొని పొట్టు తీసుకోవాలి. తర్వాత పేస్ట్ కోసం అయితే మనం 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఉల్లి తరుగు కూడా వేసుకొని మంచి మిక్సీ పెట్టుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత అలాగే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఎగ్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, కారము, సాల్ట్ వేసుకొని మాటికి ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అంటుకుంటుందన్నమాట. మనం ఎప్పుడు కానీ ఉడకబెట్టిన కోడిగుడ్లే తింటాం కదా, ఇట్లా కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని, తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల దాకా మంచిగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం పసుపు, ధనియాల పొడి, అలాగే హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ అట్లా ఉంచాలన్నమాట. కారం అనేది కొంచెం ఫ్రై అవుతుంది అనమాట, అంతే. తర్వాత ఒక 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల దాకా ఉంచాలన్నమాట. తర్వాత మనం పుదీనా కొంచెం చిన్న తరిగి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. తర్వాత 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు సపరేట్ అవుతుంది కదా, ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలానే సర్వ్ చేసుకోండి. లేకపోతే కొంచెం థిక్ కావాలంటే ఇంకొంచెం సేపు హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్. డాబా స్టైల్లో ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే సర్వ్ చేస్తున్నా నేను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.